ఆన్లైన్ లక్కీ డ్రా ప్రచారం దుమారం రేపుతోంది. కేవలం ₹399 చెల్లిస్తే ఫార్చ్యూనర్ కారు, ఐఫోన్, టీవీ, బైక్ లాంటి ఖరీదైన బహుమతులు గెలుచుకోవచ్చంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రజలను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని సినీ నటి కరాటే కళ్యాణి ఆరోపించారు. ఈ ప్రమోషన్ కోసం ఇద్దరు యువకులు ఏకంగా అత్యంత పవిత్రమైన తిరుమల ఆలయ పరిసరాలను వేదికగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ పంజగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేశారు కరాటే కళ్యాణి. దీంతో పోలీసులు ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేందర్పై 318 సబ్సెక్షన్ 4, 66 ITA యాక్ట్ 2008 కింద కేసు నమోదు చేశారు. లక్కీ డ్రా పేరుతో ప్రమోషన్ చేయడం నేరం. TV9తో సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు ఈ మాట అంటున్నారు. లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇన్ఫ్లుయెన్సర్ల వివరాలు రాబడుతున్నామంటున్నారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. TV9తో సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు మాట్లాడారు. ఈ మోసాలకు సంబంధించి ఎలాంటి సెక్షన్లు అమల్లో ఉన్నాయి, సైబర్ క్రైమ్ పోలీసులు ఏం చెప్తున్నారు? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల దందా బంద్ కావడంతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు లక్కీ డ్రా పేరుతో మోసానికి పాల్పడుతున్నారు. అసలు ఈ లక్కీ డ్రా పేరుతో ఎలాంటి మోసానికి పాల్పడుతున్నారు అన్నటువంటి అంశంపై మనతో మాట్లాడడానికి సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ గారు మనతో ఉన్నారు. మాట్లాడారు సార్, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు ఈ కొత్తగా లక్కీ డ్రా పేరుతో అమాయకులను బుద్ధి కొట్టిస్తున్నారు. వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, ఎలాంటి కేసులు నమోదు చేస్తున్నారు? ఇప్పుడు కొత్త ట్రెండ్. అంతకుముందు మనకి ఈ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ప్రమోషన్ బాగా జరిగేది. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న, సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న పర్సన్స్ని మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అని అంటాం. సో వాళ్ళు ఈ డబ్బులు సంపాదించాలి అనే మోడ్లో ఉండి సో కొన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు. ఓకే, బిజినెస్ ప్రమోషన్స్ అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినవి లీగల్గా జరిగేవి చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు. సో అది ఎవరికైనా రైట్ ఉంటుంది. బట్ ఇల్లీగల్గా ఉండే ఏదైనా ఒక బిజినెస్ని కానీ ఒక యాక్టివిటీని కానీ ప్రమోట్ చేయడము అది చట్టరీత్యా వ్యతిరేకం. రెండవది, పబ్లిక్ని నమ్మించి మోసగించే విధంగా ఎటువంటి ప్రకటనలు చేయటం కానీ అటువంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళకి ప్రమోషన్ చేయటం కూడా అది నేరమే. సో దీనికి సంబంధించి హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విసి సజ్జనార్ ఐపీఎస్ గారు ఆల్రెడీ ట్విట్టర్లో దాని గురించి మాట్లాడారు. సో ఆల్రెడీ మా దగ్గర ఫిర్యాదులు వచ్చాయి. సో దాని మీద యాక్షన్ అనేది స్టార్ట్ అయింది. తమ అకౌంట్ను ఫాలో చేస్తే గియో పేరుతో గిఫ్ట్లు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు అక్కడ QR కోడ్ను పెడుతున్నారు. సో ఇలా చాలామంది ఇప్పుడు ఈ కొత్త రకమైనటువంటి మోసానికి పాల్పడుతున్నారు. సో ఇప్పుడు ఎన్ని కేసులు నమోదు చేశారు, ఇప్పటివరకు ఎంతమందిని ఐడెంటిఫై? సో ఐడెంటిఫికేషన్ ఈజ్ ఇన్ ప్రాసెస్. ఇప్పుడు మనకి ఒక కంప్లైంట్ మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిపోర్ట్ అయింది. ఇది లక్కీ డ్రాస్ పేరు మీద మోసం చేస్తున్నారు అని చెప్పేసి బాధితుల ఫిర్యాదు మేరకు ఒక FIR చేయడం జరిగింది. సో ఇంకా ఐడెంటిఫికేషన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇటువంటివి ప్రకటనలు చేస్తున్నారో లక్కీ డ్రాస్ అని చెప్పేసి, లేదా గిఫ్ట్స్, ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయి మీకు, డౌన్లోడ్ చేసుకోండి లింక్స్ అని చెప్పేసి ఇట్లని. సో ఏది ఏమైనా కానీ అల్టిమేట్గా ఫ్రాడ్ అనేది ఎట్లా జరుగుతుందంటే మన అకౌంట్లో ఉన్న డబ్బుల్ని వాళ్ళు తీసుకోవాలనే ప్లాన్లో ఉంటారు. అది లక్కీ డ్రా పేరుతో డబ్బులు తీసుకోవటమా, లేకపోతే ఏదో ఒక గిఫ్ట్ వచ్చింది, ఇది మీరు ఈ లింక్ క్లిక్ చేస్తే దీంట్లో మీ వివరాలు నమోదు చేయండి, తర్వాత మీ ఇంటికి గిఫ్ట్ వస్తుందంట. ఆ లింక్లో ఏముంటుందో మనకు తెలియదు. ఆ లింక్ ఓపెన్ చేస్తే మన ఫోన్ కాంప్రమైజ్ కావచ్చు. సో మనకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఫైనాన్స్ సంబంధించిన, బ్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మన బ్యాంక్ అకౌంట్ని వాళ్ళు ఖాళీ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధమైన ట్రిక్స్ అనేది ఈ ఫ్రాడ్స్టర్స్ ప్లే చేస్తారు. ₹500 కూపన్ తీసుకుంటే మీకు కార్ వస్తుంది అంటే జనరల్గా ఆశపడతారు. బట్ దాని వెనకాల ఏముంటుంది, కొన్ని వేల మంది ఈ విధంగా 500 కట్టుకుంటూ పోతే ఫ్రాడ్స్టర్కి కొన్ని లక్షలు వస్తాయి. సో వన్ పాయింట్ డే విల్ డిసపియర్. ఇది జనరల్గా అంతకుముందు మాన్యువల్గా జరిగేదే. మన చుట్టుపక్కల జరిగిన స్కామ్స్ ఇవన్నీ ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్నాయి. అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ల పైన ఎలాంటి కేసులు నమోదు చేస్తున్నారు, ఎలాంటి సెక్షన్స్ పెడుతున్నారు? సో దీంట్లో ఐటీ సెక్షన్స్ అన్నీ ఉంటాయి, చీటింగ్ సెక్షన్స్, BNSలో భాగంగా చీటింగ్స్, సో అవి తర్వాత క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇదంతా కూడా చీటింగ్ యాక్టివిటీ కాబట్టి ఇది ఉంటుంది. సో ఆన్లైన్లో జరుగుతున్నది, సైబర్ స్పేస్లో చేస్తున్నారు కాబట్టి రిలవెంట్ ఐటీ సెక్షన్స్ కూడా దీనికి అప్లై అవుతాయి. ఈ లక్కీ డ్రా పేరుతో జరుగుతుందంతా కూడా ఒక చీటింగ్ వ్యవహారం. ఖచ్చితంగా అలాంటి వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాన్ని మాత్రం సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సన్నిత్, రంజిత్, TV9 హైదరాబాద్.